మంచ నాగమల్లీశ్వరి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శివపార్వతి జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వంశీ, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజు, మాకేంటి సంబంధం అని పేరునని అంటున్నారు. లేదు లేదు లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ అవుతుంది, ఇది లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బులే అని చెప్పి మీరంటే మీరు కాదు, కూటమి నుంచో లేకపోతే వేరే రకంగానో ట్రోల్ అవుతున్న అంశం. ఏంటి 11 కోట్ల సీజు ఏంటి సార్? యాక్చువల్లీ మంచ నాగమల్లేశ్వరి గారి వర్షన్ విన్న తర్వాత మాట్లాడదాం అనుకున్నా. మార్నింగ్ నుండి మరి సిట్ వర్షనే మా వర్షన్ కదా సార్. సిట్ ఏం చెప్పిందో అదే కదా మేము చెప్తాం. సిట్ బయట ప్రపంచానికి ఏది చెప్పిందో, ఈ రోజు వరుణ్ అనే వ్యక్తి దుబాయ్ నుండి వచ్చిన తర్వాత అతను అదుపులోకి తీసుకుంటే అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. అవును. ఈ రోజు పేర్ని నాని గారు ఏమంటా ఉన్నారంటే, అసలు ఆ డబ్బులతో మాకేం సంబంధం, మా డబ్బులు కాదవి అని అంటా ఉన్నారు పేర్ని నాని గారు. సో ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తికి ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి విజయానంద రెడ్డి గారు ఎవరో ఆయన చెప్పరు కదా సార్, ఇక్కడ మేము డబ్బులు పెట్టాము, ఇక్కడ ఉన్నాయి వరుణ్ అని చెప్పి విజయానంద రెడ్డి గారు మరి వరుణ్ అనే వ్యక్తికి చెప్పరు కదా. ఎక్కడ డబ్బు పెట్టాడో ఎగ్జాక్ట్ లొకేషన్ వరుణ్ అనే వ్యక్తి చెప్తే సిట్ వాళ్ళు వెళ్ళి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరి పేర్ని నాని గారు వచ్చేసి ఆ డబ్బుతో మాకేం సంబంధం అంటే ఎలా? ఈ వరుణ్ ఇవాళ కాదు కదా ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసింది. ఈ వరుణ్ అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసి ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసిన రోజు మనకు తెలిసింది ఈ వరుణ్ అనే వ్యక్తి కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు అని, రైట్? సో ఇప్పుడు ఆ వరుణ్ అనే వ్యక్తి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రోజు అక్కడ డబ్బు ఉంది అని చెప్తే వెళ్ళి రైడ్ చేస్తే ఆ డబ్బులు దొరికినటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు చెప్పాడట. మరి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తారన్న విషయంలో మరిన్ని వివరాలు, ఈ రాజ్ కసిరెడ్డి ఈ డబ్బులు నాకు జూన్లో ఇచ్చాడు, నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకుని అక్కడ ఆ డబ్బులు మేము పెట్టాం, అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం. ఏ అవినాష్ రెడ్డి? ఈ అవినాష్ రెడ్డి కాదండి, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి కాదు, ఈజ్ డిఫరెంట్. అవినాష్ రెడ్డిని ఇంకొక నిందితులు ఎవరో ఉన్నారంట కదా ఇందులో, A7 ఏమో, మరి ఈ నెంబర్లు మనకి ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుని సావటం మన వల్ల కాదు, కానీ ఏదో ఒక నెంబర్ ఒక అవినాష్ రెడ్డి అయితే ఉన్నాడు వీళ్ళలో పెట్టాము. ఆ తర్వాత ఆ డబ్బుని సులోచన గెస్ట్ హౌస్ అనేటటువంటి వర్ధమాన్ కాలేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్లో దాచాము. మీరు వెళ్ళి చూస్తే ఆ డబ్బు ఉంటుంది అని అంటే మరి సిట్ వాళ్ళు వెళ్ళారు, నిజంగానే అక్కడ డబ్బు ఉంది. సో ఇక్కడ పేర్ని నాని గారు వచ్చేసి మాకు సంబంధం లేదు అని అంటే మరి ఏమన్నా మన నాగమల్లేశ్వర గారు లాంటి వాళ్ళు నమ్ముతారేమో కానీ ప్రజలైతే విశ్వసించే పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 11 కోట్లు ఈజ్ నథింగ్. ఇందులో ఈ స్కామ్లో ఈ 11 కోట్లు అనేది నథింగ్, 0.001% అయి ఉంటుంది. ఈరోజు మనం చూసుకుంటే వేల మంది ప్రాణాలు, లక్షల మంది ఆరోగ్యాలు, కోట్ల రూపాయలు డబ్బు, 11 కోట్ల రూపాయలు ఈజ్ నథింగ్. బట్ ఎంత అయినా కానీ రికవర్ చేయాలి కాబట్టి మొన్న మీరే అన్నారు వర్మ గారు 62 కోట్లే సీజ్ చేశారు ఏంటి అని. ఈరోజు ఇంకో 11 కోట్లు యాడ్ అయింది, 73 కోట్లు అయింది. అలా మరి అంతిమ లబ్ధిదారుడు వచ్చేసరికి ఆ 3,500 కోట్లు లేదంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కారణంగా వచ్చినటువంటి ఇతర డబ్బు ఏదైనా కానీ మొత్తం ఈ సిట్ ఏదైతే చెప్పిందో మొత్తం ఆ డబ్బంతా కూడా రికవర్ అవుతుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తా ఉన్నా. ఇప్పుడు మొన్నటి వరకు మీరనేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని, ఇప్పుడు బీజేపీ వాయిస్ తీసుకుంది ఏంటి? బీజేపీ అధ్యక్షుడు సార్ మేము కాదు, బీజేపీ కాదు, ఎవరు కాదు సార్. సార్ సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2012లో 11లో అరెస్ట్ అయినప్పుడు మాకు బలం లేదు, ఇప్పుడు మాకు బలం ఉంది, అరెస్ట్ అయినా కానీ మేమేంటో చూపిస్తాం, మా బలం మేము ఉంది, మేము పార్టీని నడుపుకోగలం అని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నారు. బీజేపీ అంటే ఏముంది, తెలుగుదేశం అంటే ఏముంది సార్? అసలు మీకు ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోతా ఉంది సార్. ఇక్కడ ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఏంటనేది ఆ రూట్స్ అన్నీ కూడా ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి, నేను ప్యాలెస్ అన్ను, అందరు అన్నట్టు బూత్ బంగ్లా అన్ను, ఎందుకంటే అందరికీ ఇల్లు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇల్లు ఉంది. తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాంపౌండ్కి ఆ రూట్స్ అన్నీ వెళ్తున్నటువంటి విషయాలు తెలిసిపోతా ఉన్నాయి ఈరోజు. మరి ఈరోజు 11 కోట్ల రూపాయలు దొరికితే సార్, వాస్తవంగా మార్నింగ్ నుండి ఎవరు వచ్చి మాట్లాడతారా మీడియా ముందుగా నేను ఎదురు చూశాను సార్. నేను ఎదురు చూసిన తర్వాత పేర్ని నాని గారు వచ్చేసి మేము ఎక్స్పెక్ట్ చేసిందే, ఆ డబ్బుతో మాకేంటి సంబంధం అని అన్నారు. మీకు సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు, మీరు చెప్పినా కానీ మీకు కవర్ డ్రైవ్లు ఎన్ని చేసినా కానీ ప్రజలకు అసలు ఆ డబ్బుతో సంబంధం ఉందా మీకు లేదా అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఒకటే సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఈ వరుణ్కి ఎవరు చెప్తారు సార్? ఆ విజయానంద రెడ్డి గారు చెప్తారా, అదిగో నా గెస్ట్ హౌస్లో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి సిట్టోళ్ళకి చెప్పు అని చెప్పి విజయానంద రెడ్డి గారు చెప్పరు కదా సార్. ఆ డబ్బులు అతను అక్కడ దాచిపెట్టడానికి అతను నియమించారు. ఆ వరుణ్ చెప్పినటువంటి సమాచారంతో ఈ రోజు వెళ్ళి పట్టుకున్నారు.
అన్ని టెక్నికల్ ఆధారాలతో దొరికిపోయిన తర్వాత కూడా మన పేర్ని నాని గారు వచ్చేసి నీతి సూక్తులు చెప్తా ఉంటే ప్రజలెవరు విశ్వసించే పరిస్థితులు అయితే ఈ రోజు లేరా నీతి సూక్తుల్ని. ఓకే. ఈ రోజు 11 కోట్లు, మరి రేపు ఇంకెన్ని కోట్లు దొరుకుతాయి, ఒక్కొక్క డాన్ ఒక్కొక్క డెన్ను, అసలు ఇవన్నీ కూడా సినిమాని తలపిస్తా ఉంది సార్. రైట్ రైట్ ఓకే. శివపార్త గారు, వర్మ గారు ఏంటండి ఏంటి లెక్కర కట్టలేంటి?